హైదరాబాద్ కూకట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో వైసీపీ కార్యకర్తలతో కలిసి మేమంతా సిద్ధమంటూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గుంటూరు ఎమ్మెల్సీ కల్పలత, అనంతపురం ఎమ్మెల్సీ శివరామిరెడ్డిలు హాజరయ్యారు. ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ వైసీపీ అని వాళ్ళు పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్కి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఒక్కడి ఎదుర్కోలేక మనం బాగా ఓట్లేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలి. దీనికి మా సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన ప్రజల్లో ప్రతి అందరికీ కూడా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఎందుకంటే పేదలకి 31 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఎవడైతేమి 25 లక్షలు ఇల్లు కట్టించడం అయితేమి ఇవన్నీ కూడా ఇచ్చాడు. 4 పోర్ట్లు గత రాష్ట్రం మనం చూసాం. గతంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి 4 పోర్ట్లు వచ్చాయి. గతంలో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి మెడికల్ కాలేజీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 17 మెడికల్ కాలేజీలు తెచ్చేసి వాళ్ళన్నిటి కూడా ఎంతోమంది పేదవాళ్ళకి విద్యార్థులు ఎంబీబీఎస్ డాక్టర్లు చేశారు. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, అనేక పరిశ్రమలు దాదాపు ఇటీవల జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్ ఏదైతే ఉందో 15 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పే విధంగా దిశగా ముందుకెళ్తున్నాయి. అవన్నీ కొనసాగాలంటే అవన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అదేవిధంగా విశాఖలో ముఖ్యంగా ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉందో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంది. దాన్ని అడ్డుకుని ఆపాడు. మళ్ళీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదంటే వాళ్ళు వచ్చారంటే అది ప్రైవేటీకరణ అవుతుంది. కాబట్టి అది ప్రైవేటీకరణ జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటిగా ఆయన సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, పేద ప్రజలకు మేలు జరగాలన్నా, పేద ప్రజలు అభివృద్ధి జరగాలన్నా, పేద ప్రజల జీవితాలు వెలుగులు పొందాలన్నా, వాళ్ళ జీవితాలు బాగుపడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన ప్రజల్లో ప్రతి అందరికీ కూడా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఎందుకంటే